సేవలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పథకం ద్వారా నిరుపేద భవన నిర్మాణ కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు లింగమనేని సాయి సహస్ర ఫౌండేషన్ అభినందనీయమైన ముందడుగు వేసింది. పామర్రులోని CVAPU కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 23 మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 2,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా లబ్ధిదారులకు తన చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ అహర్నిశలు కష్టపడి సమాజ నిర్మాణంలో కీలక భాగస్వాములయ్యే భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు లింగమనేని సాయి సహస్ర ఫౌండేషన్ ద్వారా P4 పథకం కింద ఆర్థిక సహాయం అందించడం ఎంతో అభినందనీయం. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలు కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఫౌండేషన్ నిర్వాహకులు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ సేవా కార్యక్రమంలో లింగమనేని బాబురావు, స్టేట్ హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్, మచిలీపట్నం పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ మండపాక శంకర్ బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ 23 నెలలు 24 నెలల్లో మన కార్యాలయానికి వచ్చి కానీ లేకపోతే మనకి P4 సాయం కావాలని అర్జీ పెట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నాయని నాయకుల ద్వారా తెలిసిన కుటుంబాలు కానీ ఈ రకంగా కారణాలు ఏవైనా కానీ మా సౌండ్ చేయమంటే చూసాము కారణాలు ఏవైనా కానీ వారికి సహాయం కావాలి. ఆ రకంగా చాలా కుటుంబాలు ఉన్నాయి. గత 24 నెలలుగా ఏమేమి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో మనిషి చనిపోయారు, కొన్ని కుటుంబాల్లో పిల్లల అనాథలు, కొన్ని కుటుంబాల్లో పిల్లలకు ఫీజులు కట్టాలి, కొన్ని కుటుంబాల్లో హాస్పిటల్ ఖర్చులు, కొన్ని కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, కొన్ని కుటుంబాల్లో పూట గడవట్లేదు. ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను నమోదు చేసి ఫౌండేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ ద్వారా ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయగలిగాం. అభినందనతో చిన్న సత్కారం. ఓకే గురజాడ ఓకే దాతల్లి బాగా చదువుకున్నావు 10th మంచి మార్క్స్ వచ్చినాయా? 400 వెరీ గుడ్. చూడు చిన్న సాయం చేస్తామన్నావు. P4లో వచ్చినప్పుడు ఒక 5,000 రూపాయలు సాయం చేసి ఏమ్మా తర్వాత ఏదొచ్చినా అవకాశం వచ్చినప్పుడు చూస్తాను. ఇది జరిగి కూడా ఎన్ని నెలలు అయిపోయింది? ఎన్ని నెలలు? సుమారు సంవత్సరం అయిందా? 9 నెలల సంవత్సరం. ఏమంటే ఒకసారి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనిషి చనిపోయినప్పుడు నేను వెళ్ళాం, చిన్న సహాయం చేశాం, ఇక్కడికి పిలిచి ఒక 5,000 రూపాయలు సాయం చేసాం. తర్వాత ఏ అవకాశం ఉన్నా చూస్తామని చెప్పాం. నాయకుల్లాగా చూస్తామంటే ఇక చూసినట్టే ఇక అది మర్చిపోవచ్చు అనేది కాదు. గుర్తుపెట్టుకున్నాం. 10 నెలలు అయింది ఇప్పటికీ. మనిషి చనిపోయి దాదాపుగా సంవత్సరం అయింది. 5,000 ఇచ్చి 10 నెలలు అయింది. గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కుటుంబానికి 20,000 రూపాయలు ఇప్పుడు మళ్ళీ అందిస్తున్నాం. అంతే కమిటెడ్, ఒక ఆలోచన ఉంది, చేయాలనే తపన ఉంది, ఆ స్ఫూర్తి ఉంది. చంద్రబాబు గారి P4ని ముందుకు తీసుకెళ్తున్నాం, జీవితాల్లో వెలుగు నింపుతున్నాం. ఈరోజు ఆ కుటుంబానికి ఆ 20,000 సాయం ఏదో అద్భుతాలు జరిగిపోతే కాదు, గుర్తుపెట్టుకొని సాయం చేస్తున్నాం. అదే మాకు సంతృప్తి. థ్యాంక్ యూ. అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు P4 అని ఏ ముహూర్తాన్ని ఆలోచన చేశాడో అది నాలాంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. 10 మందికి ఫోన్ కొట్టావు, లేదా నాకు ఉన్న దాంట్లోనో లేదా 10 మందిని ముందుకు తీసుకొచ్చో ఈ రకంగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మనం సహాయం చేయాలని నా అభ్యర్థన మేరకు ఈరోజు మంచి మనసున్న వారు ముందుకు వస్తున్నారు, ఈ రకంగా సాయం చేస్తున్నారు. సరిగ్గా మే 1వ తారీఖు అంటే 39 రోజుల క్రితము ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో దాదాపుగా 5 లక్షల రూపాయలు లింగమనేని సాయి సహస్ర ఫౌండేషన్ ద్వారా, సాయి సహస్ర పేరు మీదే లింగమనేని వెంకటరామయ్య గారి కుమార్తె పేరు మీద 5 లక్షల రూపాయలు చెక్ అందించడం జరిగింది P4 నిమిత్తం. మరి ఆ రోజున కార్మికుల కోసం ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాన్ని కొంత ఐడెంటిఫై చేసి 10,000 రూపాయల సాయం కొంతమందికి ఆ రోజు పేర్లు చెప్పాం. మరి ఈరోజు P4 ద్వారా ఏదైతే పనుల నిమిత్తం పనులకు వెళ్ళి ఆ పనులు చేసుకోలేక ఈ రకంగా ఇబ్బంది అన్న కుటుంబాలను అన్నీ ఐడెంటిఫై చేశాం. చాలా కుటుంబాలను కూడా కొన్ని మందిని మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటి కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజున ఆ అమౌంట్స్ అన్నీ కూడా ప్రతి కుటుంబానికి 10,000 చొప్పున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నాం. తద్వారా ఇక్కడికి మనం పిలిచింది 23 కుటుంబాలకు ఇచ్చాం. 2 కుటుంబాలకు మాత్రం
20,000 సాయం, మిగిలిన వాళ్ళందరికీ 10,000 రూపాయల సహాయం. తద్వారా ఈ మంచి కార్యక్రమాన్ని మరి ఆ ట్రస్ట్లో భాగస్థులైన శ్రీ లింగమనేని బాబురావు గారు, అదేవిధంగా లింగమనేని రామలింగేశ్వర గారు, ఇద్దరు లింగమనేని వారు, అదేవిధంగా గొట్టిపాటి సాయి గారు, సీనియర్ నాయకులు మండపాకి శంకర్బాబు గారు, ఇతర నాయకులు, మరి జనసేన శ్రీ తాడిశెట్టి నరేష్ గారు, అదేవిధంగా రామాంజనేయులు గారు, బాబీ గారు, జగదీష్ గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా, వారందరితో పాటు మరి ఇక్కడ రామారావు గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరి ఈ లబ్ధిదారులకి ఈ అమౌంట్స్ని కవర్స్ రూపంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ అందిస్తాం. ఒక్కొక్కరి పేరు పిలుస్తారు, మరి ఆ అమౌంట్స్ ఇచ్చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలు P4 ద్వారా చేసిన రోజు ఒక కుటుంబంలో సంతోషం నింపడానికి కొద్దిగా సాయం చేసినప్పుడు ఆ రోజు నాకు భోజనం చేయబుద్ధి కాదు, నాకు చాలా సంతోషం వేస్తుంది, నాకు కడుపు నిండిపోద్ది. మరి 1-2 కుటుంబాలకి, 3 కుటుంబాలకి వారానికి ఒకసారో 4 రోజులకు ఒకసారో చేస్తే అంత సంతోషం అయితే, మరి ఈ రోజున దాదాపుగా 23 కుటుంబాలకి ఒకేసారి ఈ రోజున 10,000 రూపాయల సాయం చేస్తున్నందుకు నిజంగా నా జన్మ ధన్యమైంది. నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో, నా పూర్వజన్మ సుకృతమో, పామరు నియోజకవర్గంలో ప్రజాసేవకుడిగా, మీ శాసనసభ్యుడిగా ఉండటం, చంద్రబాబు గారు P4 కార్యక్రమం ద్వారా నేను స్ఫూర్తి పొందటం, మరి ఈరోజు మంచి మనుషులు మన మధ్య ఉండటం, దాతలుగా ముందుకు రావటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు, లబ్ధిదారులందరికీ అభినందనలు.